అట్లా రేవంత్ రెడ్డి గారు అనే ఒక పావు నోట్లే పడ్డా ఒకటికొచ్చిన ఆయన ఒక ఫ్యూడల్ అండి. బేసికలీ ఈజ్ అ ఫ్యూడల్ మ్యాన్. కేసీఆర్ గారు ఈజ్ అ డెమోక్రాట్. రేవంత్ యొక్క మనస్తత్వం దాంట్లో స్పష్టంగా కనబడుతుంది. 3 రోజులు ఆమె హైదరాబాద్లో ఉండని మీనాక్షి నటరాజన్ ప్రభుత్వంలో జోక్యం చేసుకుంటుందని ఇంత పెద్ద ఆర్టికల్ రాసినావు అంటే నువ్వు కాంగ్రెస్ అధిష్టానం ఎవడు ఇందులో ఏలు పెట్టొద్దు అని చెప్తున్నావు అంటే ఏంటి? నేను నియంత లెక్క నడిపియాలా? పొలిటికల్ అన్సర్టనిటీ మాత్రం స్టేట్లో వచ్చే అవకాశం ఉంది. దానికి కారకుడు రేవంత్ రెడ్డి. ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడేమో హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మనం పెట్టాలి, పెడితే మనకు కేటగిరీ లీడర్స్ తయారవుతారు చెప్పిన సలహా మీరు. ఇప్పుడు మీరు ఇక్కడ 2 టర్ములు గవర్నమెంట్ చేసిన వాళ్ళకి ఇక్కడ పెట్టద్దు ఎట్లా చెప్తారు? ఇప్పుడు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా మీ అభ్యర్థి పోటీలో లేరు. ఎందుకు ఉండాలా? ఇప్పుడు ఇక్కడ కూర్చొని విధులు కొట్టి 100 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వస్తారు. చేసి ఉంటే బహుశా గెలిచి ఉండేవాళ్ళం. వాస్తవం చెప్పాలంటే వ్యూహాత్మక తప్పిదం అంటారా? మరి తప్పిదమా? నేను మా పార్టీ నిర్ణయాన్ని నేను తప్పిదం ఎట్లా అంటా కానీ చేసి ఉంటే బాగుండేది అంతే. ఆయన సనాతనియే. పొద్దుగాలు వేస్తే పూజలు చేస్తాడు, యాగాలు చేస్తాడు, యజ్ఞాలు చేస్తాడు, చేతి కుమరాలు పెడతాడు, దండం పెడతాడు, తాళ్ళు కట్టుకుంటాడు. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారి గొడుగు కింద ఉన్నటువంటి ఒక నాయకుడిని. అంబ్రిల్లాను దాటుకొని పైకి ఎదగాల అంటే ఒక ఫ్యాక్ట్ మాట్లాడాలంటే కమ్మా కాపు పిల్లి ఎలుక. బీజేపీలోకి వెళ్ళారు, ఎందుకు బీజేపీలో మిమ్మల్ని ఎక్కిపోయారు? నన్ను అడగొద్దు. విజయశాంతి గారు ఎందుకు బయట? మీరు చెప్పండి. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అటువంటి వాళ్ళ యొక్క దృష్టిని ఆకట్టుకునేటంత స్థాయిలో ఢిల్లీలో ఉన్న జయరాం రమేష్ గారు కావచ్చు, లేకపోతే సుర్జేవాలా గారు కావచ్చు, ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా ఆ గొడవ జరిగిన వెంటనే కేటీఆర్ గారు పిలిచారు. ఫస్ట్ కాల్ మీకు? వారే ఫస్ట్ కాల్. నేను అరెస్ట్ చేసి ఆటోలో జీప్లో పడేసి తీసుకుపోతున్నారు. ఇది అక్కడ ప్రజారాజ్యం ఆఫీస్ కాడ జరిగిన గొడవ తర్వాత అరెస్ట్ చేసి నరసింహరావు సర్కిల్ ఇన్స్పెక్టర్ అనుకుంటా అప్పుడు జూబ్లీ హిల్స్ బండ్లు వేసుకొని తీసుకుపోతున్నాడు. ఫస్ట్ మొబైల్ కాల్ అన్న డోంట్ వరీ వీఆర్ ఆల్ విత్ యూ, మేము మీతో ఉన్నాం, మీరు ఎమోషన్ కాకండి, బాధపడకండి. అంతకుముందు మీరు మాట్లాడారా? అంతకుముందు చిరంజీవి గారిని 2 సార్లు కేసీఆర్ గారు నిమ్స్లో హాస్పిటల్లో నిరాహార దీక్ష ఉన్నప్పుడు నేనే తీసుకెళ్ళా. ఐ ఎస్కాటెడ్ హిమ్, ఐ వెంట్ అలాంగ్ విత్ హిమ్. తర్వాత బయటకు వచ్చి మీడియాలో మాట్లాడటం. కేసీఆర్ గారితో ఫస్ట్ మీట్ కూడా ఆ సందర్భమే. దట్ వాజ్ ద ఫస్ట్ మీటింగ్. అక్కడే లోపల ఆయన బెడ్ మీద పడుకున్నప్పుడే మీతో మాట్లాడారు కేసీఆర్? నమస్కారం పెట్టినాం, చూసినాం బాధలు, నమస్కారం పెట్టినాం, మాట్లాడినాం, బయటకు వచ్చి మాట్లాడినాం అలా. సో అట్లా కేటీఆర్ గారు పిలుపు రావటము, బీఆర్ఎస్లోకి రావటము, మూమెంట్లో యాక్టివ్గా పనిచేయటము. బీఆర్ఎస్ బాగా కేసీఆర్ గారు ఆదరించినారు బాగా. ఏం చెప్పారు కేసీఆర్ గారిని మీరు ఫస్ట్ ఎప్పుడు కలిశారు? అది కాకుండా పాలిటిక్స్లోకి బీఆర్ఎస్లోకి వచ్చే ముందు ఆయన ఈజ్ అన్ ఎపిటోమ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండి. కేసీఆర్ గారు ఒక విశ్వాసానికి ప్రతీక. అంటే ఆ అసాధ్యాన్ని కూడా సుసాధ్యము అని చెప్పగలిగేటువంటి చెప్పినటువంటి ఒక వ్యక్తి. కాబట్టి వారు పోయినప్పుడు ఒకటే అన్నారు, యువర్ ఫ్యూచర్ ఈజ్ మై ఫ్యూచర్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. మనం తెలంగాణ వస్తుంది, తెలంగాణ కోసం కొట్లాడదాం అనుకున్నారా? ప్రజారాజ్యంలో మీకు వచ్చినటువంటి అనుభవం మళ్ళీ పొలిటికల్గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. నాకు ఇవన్నీ వదిలిపెట్టి అంటే ఇది నేను చెప్పా కదా మీకు, నాకు ఇక్కడ రాసింది అని అనుకున్నాను కదా జర్నీ పోతూ. ఇక్కడ దానికి వెళ్లే ముందు నేను ఒకటైతే అడుగుతాను, ఇది డిప్లొమాట్ వద్దు, మీరు సమాధానం చెప్పండి, ఖచ్చితంగా చెప్పాల్సిందే. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి గారు చేశారు, ఆ తర్వాత కాంగ్రెస్లోకి ఇదైంది. తర్వాత ఈరోజు అది కనబడే పరిస్థితి లేదు, ఆయన కూడా కాంగ్రెస్లో లేదు. అదే అనుభవంతో మీలాగే కొత్తగా వచ్చిన పవన్ కళ్యాణ్ ఇవాళ జనసేన పెట్టాడు, సక్సెస్ అయ్యాడు, మంచి స్ట్రైక్ రేట్తో సీట్లు గెలిచాడు అనేటువంటిది ఇండియా మొత్తం చూసింది. ఏంటి వాళ్ళిద్దరి మధ్య మీరు గమనించిన తేడా ఏంటి? ఆయన ఎక్కడ ఫెయిల్ అయ్యాడు, ఇతను ఎలా సక్సెస్ అయ్యాడు? ఏం చెప్తారు? పాలిటిక్స్లో ప్యాషన్ చాలా ఇంపార్టెంట్ అండి. రెండవది రెసిలియన్స్, టు విత్స్టాండ్ ద ఫెయిల్యూర్. ఈ 2 ఇంపార్టెంట్. చిరంజీవి గారికి ఇంకెక్కువ ఉండాల్సి ఉండుంటే బహుశా ప్రజారాజ్యం పార్టీ కంటిన్యూ అయ్యి ఉండేది. ప్రజారాజ్యం పార్టీ కంటిన్యూ అయిన ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఉండకపోయేవారు. ఈ వుడ్ బికమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.
అఫ్ కోర్స్ కాపు కమ్యూనిటీ, పెద్ద కమ్యూనిటీ, క్లీన్ మ్యాన్, తర్వాత కొంత మచ్చలేని క్యారెక్టరు, ఏదో ప్రజలకు సేవ చేయాలని వచ్చినట్టు వ్యక్తి. బట్ ఫెయిల్యూర్ను విత్స్టాండ్ చేసేటువంటి ఒక ఎబిలిటీ లేకపోవడము. తర్వాత ఇంకొకటి ఏంటండి అంటే ఇది ఫ్యాక్ట్, ఇది ప్రజలను మెప్పించడం అనేటువంటిది ఒక తపస్సు లాంటిది. వెనకట పరమశివుడిని మెప్పియడం కోసం ప్రత్యక్ష సాక్షాత్కారం కావాలంటే ఒక 50 ఏళ్ళు తపస్సు చేస్తారట, పుట్టలు కడతాయట, పాములు తేళ్ళు జర్లు దిగుతాయట, జడలు కడతాయట అంటారు కదా. పబ్లిక్ యాక్సెప్టెన్స్ రావడం కూడా అంత ఈజీ కాదు. పవన్కి ఎట్లా సాధ్యమైందంట? పవన్ కళ్యాణ్ సినిమాలే ఆయనను ఒక పాపులర్ మెసేజ్ ఓరియంటెడ్ పర్సనాలిటీగా, అందుకే ఆయన సినిమాల్లో ప్రతి పాటలో ఒక మెసేజ్ ఉంటుంది, ప్రతి సీన్లో ఒక మెసేజ్ ఉంటుంది, ప్రతి దాంట్లో ఏదో 1-2 సందర్భాలు 1-2 సినిమాలు ఏదో కొంత ఎంటర్టైనింగ్గా ఉంటాయి కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద మూవీస్ ఆర్ ఇన్వోకింగ్, మెసేజ్ ఓరియంటెడ్. సో దట్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ షేప్డ్ అప్ హిమ్ ఇన్ టు ఏ డిఫరెంట్. తర్వాత ఆయన గద్దరన్నతో సంబంధాలు, మాస్టర్ గారితో సంబంధాలు, ఇట్లా ప్రజా కవులతో, హక్కుల పోరాట యోధులతో సంబంధాలు పెట్టుకోవటం. సో ఆయన పర్సనల్ అంటే ఆఫ్ ద కెమెరా కూడా కొంత సోషల్ సెన్సిటివిటీ రిఫ్లెక్ట్ అయినట్టుగా మనకు కనబడుతుంది. సో దట్ హ్యాస్ మేడ్ అన్ ఇంపాక్ట్. మీరు బీఆర్ఎస్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో నడుస్తున్నప్పుడు ఎప్పుడైనా కలిసారా ఇరువురిని, అన్నదమ్ముల్ని? ఎప్పుడన్నా చిరంజీవి గారిని కలిసినాను. ఏమన్నారు మీ తీసుకున్న స్టెప్, మీరు వెళ్తున్న పొలిటికల్ కెరీర్లో? నో అంటే ఐ హవ్ చోజన్ మై పాత్ అండ్ నన్ను ఎప్పుడు ఆత్మీయంగానే కలిసినారు పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో. అందుకే నా గురించి ఎక్కడైనా ఆయన మాట్లాడినప్పుడు ఉదాహరణగా నా గురించి చెప్పడం కానీ లేకపోతే నేను కలిసినప్పుడు కూడా చాలా ఆప్యాయంగా కలిసిన. అయితే అంటే నేను గమనించిన అంశం, మీరు అన్నట్లు చాలా ఎక్సర్సైజ్ చేస్తూ పవన్ కళ్యాణ్ చాలా వరకు పొలిటికల్గా కేసీఆర్ గారిని కాపీ కొట్టారు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే జనసేనని ఆయన నడిపించే టైంలో పార్టీల పొత్తుల విషయాల్లో కేసీఆర్ ఎట్లా అయితే తాను ఇటు కాంగ్రెస్తో ఇక్కడ పొత్తు పెట్టుకోవడం, తర్వాత మహాకూటమితో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం, తన బలం సరిపోదని చెప్పి వాళ్ళతో పొత్తులతో పెట్టుకొని అనూహ్యంగా ఆయన 2014 తర్వాత తెలంగాణ రావడం, చీఫ్ మినిస్టర్ అవ్వడం అనేది మనకు కనబడుతుంది. సేమ్ ఆంధ్రాలో కూడా జనసేన పార్టీ కూడా అట్లాగే ఈ పొత్తుల అంశంలో ఒక వెనక్కి తగ్గి తనకు ఎక్కువ సీట్ లేకుండానే అదే టైప్ ఆఫ్ వ్యూహంతో వెళ్తున్నారని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు అది చూపిస్తుంది? అంటే కేసీఆర్ అన్డౌటెడ్లీ ఒక అంటే ఇంపాక్ట్ఫుల్ ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్. వారి నుండి నేర్చుకున్నారా అని అంటే ఐ డోంట్ నో, ఐ కెనాట్ ఫుల్లీ సబ్స్క్రైబ్ టు దట్ ఐడియా దట్ కేసీఆర్ గారి నుండి నేర్చుకున్నారా లేదా అని నేను చెప్పలేను. కానీ తప్పనిసరిగా ఆయన గెలుపు కోసం కొంత తగ్గినట్టుగానే ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారితో వాస్తవానికి ఏంటండి ఫ్యాక్ట్ మాట్లాడాలంటే కమ్మ కాపు పిల్లి ఎలుకలు, పిల్లి ఎలుకలు, కమ్మ కాపు అంటే పిల్లి ఎలుకలు. నేను ప్రజారాజ్యం పార్టీలో పనిచేసినప్పుడు చూసిన నేను ప్రత్యక్షంగా ఒక వరలో ఇమడనటువంటి కత్తులై 2 కత్తులు ఒక వరలో ఇమ్మడం అన్నట్టు. అటువంటిది కమ్మ కాపు కాంబినేషన్లో అలయన్స్ పార్ట్నర్లు ఏంటంటే కాపు కమ్యూనిటీకి ప్రతినిధి అయినటువంటి ఆయన ఒప్పుకోకపోయినా, నేను కమ్యూనిటీ నాకు లేదని అన్నప్పటికీ కూడా ప్రతినిధి అయినట్టుగా చిరంజీవిగా పవన్ కళ్యాణ్ గారు కొంత తగ్గింటారు. తన ఐడెంటిటీని కావచ్చు, అస్తిత్వాన్ని కావచ్చు, కొంత పార్టీని కావచ్చు కాపాడుకోవడం కోసం కొంచెం తగ్గి ఉంటారు. హీ టుక్ ఎ పిలియన్ రైడ్ అనిపిస్తుంది నాకు. హీ టుక్ ఎ పిలియన్ రైడ్. ఇండిపెండెంట్గా అట్లాగే ఉండుంటే జగన్ ఎట్లా అసోసియేట్ కాడు. ఇక మిగతా ఏ కాంగ్రెస్ ఇస్ గాన్ కేస్ దేర్. సో చంద్రబాబు నాయుడు బలమైనటువంటి ఆర్థిక సామాజిక శక్తి, మనం అసోసియేట్ అయినట్టయితే కొంత లాభపడుతుంది అని చెప్పని. వాస్తవంగా పిల్లి ఎలుకల సాహసం అది తెలియదు. అది ఎప్పటిదాకా చదువుతో నాకు తెలియదు. తర్వాత ఇప్పుడున్నటువంటి ఐడియాలజికల్ కాంట్రడిక్షన్స్, పవన్ కళ్యాణ్ గారిలో వచ్చిన ఐడియాలజికల్ కాంట్రడిక్షన్స్ ఫ్రమ్ ఏ సెక్యులర్ టు సనాతని, ఇవన్నీ కూడా చాలా మార్పులు జరుగుతున్నాయి. మీకు ఎప్పుడైనా అనిపించిందా ఒక ఆయన పెట్టుకున్న ఫోటోల్లోనే అంత మదర్ తెరిసా, ఒక పూలే, తర్వాత గాంధీ ఇలాంటి ఫొటోస్ పెట్టుకున్నారు, తర్వాత చెగువేరా ఫోటో పెట్టుకున్నారు. ఇప్పుడు ఒకేసారి మొత్తం తను స్వరూపాన్ని మార్చేసుకొని సనాతన ధర్మం అంటున్నారు. ఏంటి ఇది కూడా ఒక స్ట్రాటజీయా? పవన్ కళ్యాణ్ని చాలామంది ఏమనుకుంటారంటే చాలా ఫెయిర్గా ఉంటాడు, ఉన్నది ఉన్నట్టు చెప్తాడు, ఉన్నది ఉన్నట్లే వ్యవహరిస్తాడు అనేది సహజంగా అనుకునేది. కానీ ఇప్పుడు ఈ చేంజ్ చూస్తుంటే
పూర్తిగా మారిపోయిన పొలిటీషియన్ లాగా కనపడుతున్నాడు అనిపిస్తుంది, నిజమేనా? కావచ్చేమో, అంటే ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు. నేను అనుకుంటున్నాను ఏంటంటే, అంటే ఐ హెవెంట్ పర్సనల్లీ స్పోకన్ టు హిమ్ వాట్ హీ ఇంటెండెడ్, బట్ నేనేమనుకుంటున్నానంటే ఈజ్ ప్రాబ్లీ సీయింగ్ ఎ లిటిల్ బిగ్గర్ పిక్చర్ దెన్ ఆంధ్రప్రదేశ్ ఏమో అనిపిస్తుంది నాకు. అంటే అంటే ఇప్పుడు నేషనల్ వైడ్ ఒక లీడర్గా అట్లా ఏమన్నా అనుకుంటున్నాడేమో, దానికోసం ఇది ఒక ఆపర్చునిటీ అని చెప్పని. ఆయన సనాతనియే, పొద్దుగాలు వేస్తే పూజలు చేస్తాడు, యాగాలు చేస్తాడు, యజ్ఞాలు చేస్తాడు, చేతి ఉంగరాలు పెడతాడు, దండం పెడతాడు, తాళ్ళు కట్టుకుంటాడు. అవన్నీ ఆయనకు హిందుత్వపరమైనటువంటి ఉన్నప్పటికీ కూడా, బట్ ఈ ఆల్వేస్ ఇప్పుడు ఆయన వెంబడి చాలామంది గద్దర్ లాంటి వాళ్ళు అసోసియేట్ అయ్యి పనిచేసినారు, మాస్టర్జీ లాంటి వాళ్ళు అసోసియేట్ అయ్యి పనిచేసినారు. ఆయనతో బాగా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు. బట్ స్టిల్ హీ ప్రొక్లెయిమ్డ్ హిమ్సెల్ఫ్ టు బి అ సనాతని. ఇది కొంత అన్ఎక్స్ప్లెయినబుల్ ట్రాన్స్ఫర్మేషన్. నాకే అట్లా అంటలేను, బట్ అది నేను అనుకున్నాను పొలిటికల్గా. నేను చూసింది ఏంటంటే, ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారి గొడుగు కింద ఉన్నటువంటి ఒక నాయకుడిని, అంబ్రిల్లాను దాటుకొని పైకి ఎదగాల అంటే ఒక లార్జర్ వెహికల్ కావాలా. అది ఐడియాలజికల్ వెహికల్ కావచ్చు, లేకపోతే పొలిటికల్ వెహికల్ కావచ్చు, ఆర్గనైజేషనల్ వెహికల్ కావచ్చు, మొత్తానికి కావాలా. దానికోసం ఇదేమైనా ట్రాన్స్ఫర్మేషన్ జరిగి ఉంటుందా అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సౌత్ ఇండియాలో బీజేపీ సౌత్ ఇండియాలో పెనట్రేట్ ఎంత చేసినా కావట్లేదు మీకు. అండ్ యూ డోంట్ హ్యావ్ ఎ టాల్ లీడర్. బీజేపీకి ఒక టాల్ లీడరు ఒక 3-4 స్టేట్స్లో ఎక్సెప్టెన్స్ ఉన్నటువంటి లీడర్ లేడు. అట్లా ఏమైనా అంటే అంతర్లీనంగా ఏమైనా బీజేపీ వాళ్ళు తనని మెస్పరైజ్ చేయటము, మోల్డ్ చేయటము, అట్లా ఏమైనా ఇవాల్వ్ అవుతున్నాడా? టైం విల్ హ్యావ్ టు సే. రైట్. ఇక తెలంగాణకు వద్దాం. మీరు టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు, తెలంగాణ ఉద్యమంలో చాలా ఫెరోషియస్గా పార్టిసిపేట్ చేశారు. నేను కూడా చాలా మీరు చేసిన కార్యక్రమాలు కూడా చూశాను. సో ఎన్ని కేసులు ఉన్నాయి అసలు మీకు తెలంగాణ ఉద్యమం మొత్తంలో? చాలా ఉన్నాయి, లెక్కలేవు. పోయినాయి, అన్ని కేసులు అయితే పోయినాయి. మీకు ఏమనిపించింది అంటే అంత ఫెరోషియస్గా పోతున్నప్పుడు? ఆ టైంలో చాలా శత్రువర్గాలు పనిచేసాయి, దాడులు జరిగాయి, ప్రాణాల మీదకి తెచ్చుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కదా, అప్పుడు ఏమనిపించింది? అంటే ఒకటే నేను మీకు చెప్పా కదా, మీకు నేను తెలంగాణ ఉద్యమంలో మమేకం కావటము, భాగస్వామ్యం కావటము, రాజకీయాలు రావటమే ఒక దైవత్వం అనుకున్నాము. మూమెంట్లో పనిచేయటం అనేది ఒక గాడ్ గివెన్ ఆపర్చునిటీ అనుకున్నాం. ఎట్లా మీరు కానీ నేను కానీ లేకపోతే ఈ జనరేషన్ ఎవరు స్వాతంత్ర ఉద్యమంలో లేం కదా, మహాత్మా గాంధీతో పనిచేయలే కదా. ఇవాళ కేసీఆర్ గారితో పనిచేసే అవకాశం వచ్చింది. ఆ రోజు వందే మాత్రం నినాదం ఇవ్వలే మనం, ఇవాళ జై తెలంగాణ నినాదం ఇవ్వగలుగుతాం. నేను చాలాసార్లు చెప్పేది, జై తెలంగాణ అంటున్నాము అని అంటే వందే మాత్ర నినాదంలో ఉన్న పవిత్రత ఈ జై తెలంగాణలో ఉన్నది. ఈ రాష్ట్ర విముక్తి కోసం మనం కొట్లాడగలుగుతున్నాము. ఇదొక స్వతంత్ర పోరాటం, మరో స్వతంత్ర పోరాటం విత్ ఇన్ ద స్టేట్ భారతదేశంలో అంతర్భాగమైన పోరాటం కావచ్చు, కానీ ఇదొక మరో స్వతంత్ర పోరాటం అన్నటువంటి ఒక నమ్మకంతో, విశ్వాసంతో కొట్లాడిన వాళ్ళు కూడా తెలుసు. మీరు చాలా క్లోజ్డ్ అసోసియేట్ కేసీఆర్ గారితో, రోజు వెళ్ళి డోర్ తీసుకొని వెళ్ళి కలిసి మాట్లాడేంత సాన్నిధ్యం మీకుంది. అదే టైంలో ఆయన మీద చాలా ఆరోపణలు కూడా మీరు వినే ఉంటారు. ముఖ్యంగా మన ఇది చెప్పాలంటే ఆయన ఎవరిని కలవరు, ఎవరిని మీట్ అవ్వరు, ఎవరితో ఎక్కువ చర్చించరు, అదేవిధంగా నిత్యం తాగుతూ ఉంటారు అనేటువంటి చాలా ఆరోపణలు ఆ సమయంలో వచ్చినాయి. అయితే అవి నిజమా అవి అన్ని పక్కన పెడితే వాటి విషయంలో కేసీఆర్ గారు ఏమనేవారు? ఎందుకంటే మీరు మోరల్గా మీ లీడర్స్ కింద మీ కింద అటువంటి అపవాదులు వచ్చినప్పుడు కింద క్యాడర్ కానీ సెకండ్ గ్రేడ్ లీడర్స్ కానీ ఎలా డిఫెన్స్ చేసుకోవాలి అనే దాని మీద చాలా డైలమాలో పడిపోతుంటారు. ఆయన ఒక విషయం అండి, తెలంగాణ పాలిటిక్స్లో కేసీఆర్ అనే వ్యక్తి ఒక ఏనుగు లాంటి వాడు. ఇక కుక్కలు ఎన్ని మరిగినా ఆయన నోటి నుంచి మీకు ఇట్లాంటివి వచ్చినాయి అని అన్నప్పుడు ఆయన అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసందర్భమైనటువంటి అంశాలు చర్చ చేయరు. మీరు గొప్పతనం ఆయనలో ఏంటి అంటే, నేను ఎప్పుడు ఫస్ట్ టైం కలిసింది 2009లో, అంటే దగ్గర 14-15 ఏళ్ల కింద కలిసిన. అంటే చెప్తున్నా మీకు నేను, అప్పుడు ఆయన వయసు ఎంత, 51-52 ఏళ్ళు అంతే కదా, 52 ఏళ్ళు 53 ఏళ్ళు అట్లా ఉంటుండొచ్చు. ఆ వయసుకే ఆయన ఒక 100-150 సంవత్సరాల వ్యక్తికి ఉన్న మెచ్యూరిటీ అనేది. ఒకటి, అసందర్భమైన ప్రేలాపన ఉండదు ఆయన దగ్గర, అనవసరమైన చర్చ చేయడు ఆయన. ఏదైతే ఆ కాంటెక్స్ట్కు లేకపోతే ఎంచుకున్న లక్ష్యానికి, గమ్యానికి అవసరమైనటువంటి అంశాలు తప్ప వేరే చర్చ. రోజు వెళ్ళేవారా మీరు? ఎవ్రీడే రోజు సార్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అన్ని గంటలు ఏం మాట్లాడతారు కూర్చొని పొద్దున్న సాయంత్రం వరకు? మీరు ఆయనతో అది డిన్నర్ వరకు. అది బ్యూటీ ఏంటంటే కేసీఆర్ గారితో కూర్చుంటే టైం తెలియదు. ఎందుకని? అది గొప్పతనం అయింది. ఈజ్ సచ్ ఎ గ్రేట్
నరేటర్. నేను ఎప్పుడు చెప్తుంటాను, మంచి టీచర్, మంచి స్టోరీ టెల్లర్, మంచి లీడర్, మంచి స్టోరీ టెల్లర్. ఈ నరేట్స్ ఒక్కొక్క అంశాన్ని చెప్తుంటే మీకు మనస్ఫూర్తిగా వినాలనిపిస్తుంది, నేర్చుకోవాలనిపిస్తుంది, తెలుసుకోవాలనిపిస్తుంది. హీ సచ్ ఎ పవర్ఫుల్ కమ్యూనికేటర్, నరేటర్, స్టోరీ టెల్లర్. అంత అద్భుతంగా అంశాలను విశదీకరించి చెప్తాడు. కాబట్టి మీరు ఆయనతో కూర్చుంటే, మీరు పొద్దుగాల కూర్చొని బ్రేక్ఫాస్ట్లో కూర్చుంటే రాత్రి డిన్నర్ అయిపోయిందా ఇక పోవాలన్నా అన్నదాకా కూడా మీకు టైం తెలియదు, అంత బాగా మాట్లాడతారు ఆయన. తర్వాత ఇట్స్ ఎడ్యుకేషన్. ఆయనతో ప్రతిరోజు ఒక కొత్త ఎడ్యుకేషనే ఉంటుంది. ఒక విశాలమైనటువంటి అంశాల పట్ల లోతైనటువంటి ఒక అవగాహన ఉన్నటువంటి నాయకులు వారు. కాబట్టి ఎవ్రీడే యూస్ టు బి లెర్నింగ్ ఫర్ అస్. ఈ 2014లో తెలంగాణ వచ్చింది, గవర్నమెంట్ టికెట్స్ ఇచ్చేటప్పుడు మీకు ఎందుకు రాలేదు అంటే ఏం చెప్తారు? మీకు ఎందుకు ఇవ్వలేదు కేసీఆర్ అంత సాన్నిధ్యం ఉన్నారు? 2-3 కారణాలు. నాకు ఇచ్చుంటే బాగుండేదేమో అని ఇప్పటికీ అనుకుంటాను. కాకపోతే ఇవ్వకపోవడానికి అప్పుడు నేను భువనగిరి కావాలనుకున్నాను. చాలామంది సరే అక్కడ నల్లగొండ జిల్లాలో ఉన్న స్థానిక కొంతమంది వ్యక్తుల ప్రమేయం కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక పొలిటికల్ డైనమిక్స్ కావచ్చు. మొత్తానికి రీజన్ ఏమైనా చెప్పారా? ఇవ్వట్లేదన్న రీజన్ మీకు ఏమైనా చెప్పారా? సరే జరిగినాయి, చర్చలు చాలా జరిగినాయి. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే ఆ రోజు ఆ ఎన్నిక కేసీఆర్ గారు గెలవాలా. అది కేసీఆర్ గారి కోసం కాదు, తెలంగాణ సమాజం కోసం గెలవాలి. ఎందుకంటే తెలంగాణను కొట్లాడి తెచ్చినటువంటి ఒక పార్టీ టీఆర్ఎస్ పార్టీ, కొట్లాడి తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. ఒకవేళ గనక తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు గెలవకపోతే, పొరపాటున మరో రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళ చేతిలో తెలంగాణ పడి ఉంటే ఈ పార్టీకి స్టేట్ మళ్ళా డీమెర్జ్ అవుతుండే, మెర్జ్ అయిపోతుండే, స్టేట్ మెర్జ్ అయిపోతుండే. అంత త్యాగాల తర్వాత, అంత పోరాటం తర్వాత వచ్చిన తెలంగాణను బాధ్యతగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉండే. వచ్చిన సీట్లు ఎన్నండి అప్పుడు? టీఆర్ఎస్కు 63 సీట్లు, 62-63 సీట్స్ వచ్చినాయి. జస్ట్ ఇమాజిన్ 59 వచ్చి ఉంటే, 59 వచ్చి ఉంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అయ్యి ఉండేవారు కాదు, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది కాదు. తద్వారా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళ చేతిలో తెలంగాణ స్టేట్ పడుంటే కుక్కలు చింపిన విస్తర్ లెక్క స్టేట్ అయిపోతుండే. మనను కొట్లాడినట్టు నవ్వినోళ్ళ ముందు బొక్కబోర్లు పడ్డట్టు, నవ్వేటోళ్ళ ముందు బొక్కదోర్లు పడ్డట్టుగా మొత్తం మనము అటు ఆంధ్ర ప్రజల ముందు కావచ్చు, దేశం ముందు కావచ్చు, ఈ ఉద్యమకారులు అనేటువంటి వాళ్ళందరూ కూడా నవ్వుల పాలయ్యేటువంటి. అప్పుడు ఆ టైంలో మీ సహచరుడు కర్ణె ప్రభాకర్ మీకు వస్తుంది అనుకున్నారు కానీ మీ ఇద్దరికి రాలేదు. తనేమో వెయిట్ చేశాడు, మీరు మాత్రం ఆ విషయంగా పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఏమనిపించింది అసలు? ఎందుకు అట్లా అంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు? నేను చెప్పే కదా మీకు, నేను స్వతహాగా కొంత రెబెలియస్, కొంత ప్రశ్నించి పిలవలేదా మీరు వెళ్ళిపోతుంటే? మరి చెప్పారు జరిగినాయి అవన్నీ. ఇప్పుడు దే ఆర్ ఆల్ హిస్టరీ సార్. నౌ ఐఎమ్ బ్యాక్. నా ఇంటికి నేను వచ్చిన, నన్ను చాలా ఆప్యాయతగా, ప్రేమగా కేసీఆర్ గారు సాధారణంగా ఆహ్వానించినారు. మళ్ళీ పనిచేసే అవకాశం కలిపి. ఒకటి బీజేపీలోకి వెళ్ళారు, ఎందుకు బీజేపీలో మిమ్మల్ని లేకపోయారు? ఏంటి ప్రాబ్లం? ఇక దట్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. సహజంగా బయట నుంచి వెళ్ళిన లీడర్స్ ఎవరు, మీరు నన్ను అడగొద్దు. విజయశాంతి గారు ఎందుకు బయటకు వచ్చినారు అడగాల, వివేక్ గారు ఎందుకు బయటకు వచ్చినారు అడగాల. ఇంతమంది నాయకులు అందులో ఇవ్వట్లేదంటేనే దాంట్లో దెర్ ఇస్ నో ఈకో సిస్టమ్. బయట వాళ్ళని అబ్జర్వ్ చేసుకునేటువంటి ఒక ఈకో సిస్టమ్ లేదు. రెండవది, దట్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లండర్స్. అంటే నేను చేసిన పెద్ద తప్పులో అదొకటి, పొలిటికల్ బ్లండర్ అది. ఈ కాంగ్రెస్లోకి వెళ్ళారు, మరి అక్కడ ఏమైంది? అక్కడ ఏం ప్రాబ్లం? కాంగ్రెస్లో నేను అంటే చాలా స్వేచ్ఛ ఉంటుంది అక్కడ. స్వేచ్ఛ పనిచేసినాను, అద్భుతంగా పనిచేసి. సముద్రం ఎవరైనా విడిపోవచ్చు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అటువంటి వాళ్ళ యొక్క దృష్టిని ఆకట్టుకునేటంత స్థాయిలో ఢిల్లీలో ఉన్న జయరాం రమేష్ గారు కావచ్చు, లేకపోతే సుర్జేవాలా గారు కావచ్చు, ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా నేను ఆకట్టుకునేంత స్థాయిలో పనిచేసినాను. ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ద నేషనల్ స్పోక్స్ పర్సన్గా పనిచేసినాను, వార్ రూమ్లో పనిచేసి. ఎందుకు మరి ఏమైంది? అస్యూరెన్స్ మీకు ఇవ్వలేదా మీ పొలిటికల్ కెరీర్? అంటే ఇప్పుడు మనం రాజకీయాలు ఎట్లయిపోయినాయి అంటే, ఇప్పుడు ఇటువంటి రియల్ ఎస్టేట్ దందాలు చేసుకునేటోళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేసి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ఈజ్ నో మోర్ ఏ కాంగ్రెస్. ఇవాళ ఉన్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కాదు, అది తెగులు పట్టిన కాంగ్రెస్. అది దానికి మొత్తం మీరు ఇప్పుడు వాళ్ళ పదవులు పొందుతున్న వాళ్ళు కానీ, లేకపోతే ఎమ్మెల్యేలుగా చాలామందికి టికెట్లు పొందిన వాళ్ళు కానీ, ఇదంతా కూడా అది రేవంత్ రెడ్డి దాన్ని ఒక ఫ్రాంచైజ్ లెక్క నడుపుతూ ఉండు. నాకు తెలిసిన కాంగ్రెస్, నేను రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు పనిచేసే కాంగ్రెస్ పార్టీగా తెలంగాణలో పనిచేస్తుందని నేను అనుకోవట్లేను. రెండవది, వ్యక్తిగతంగా మనం చిన్నప్పుడు వైకుంఠపాలి ఆట ఆడుతాం చూసినరా? పైకి వెళ్ళిన కొద్దీ నేను 199 దాకా పోయిన తర్వాత
పావు నోట్ల పడితే కిందికి వస్తాం, ఒకటికి వస్తాం. నేను అట్లా రేవంత్ రెడ్డి గారు అనే ఒక పావు నోట్లే పడ్డా, ఒకటికి వచ్చిన తర్వాత ఏంటి ఆయనకి మీకు ఏమైనా శత్రుత్వం ఏర్పడింది అక్కడ? ఇక ఆయన ఒక ఫ్యూడల్ అండి, బేసికలీ ఈజ్ అ ఫ్యూడల్ మ్యాన్. ఈ డజంట్ వాంట్ ఎనీబడి టు గ్రో. కేసీఆర్ గారిని అట్లా అని అంటూ ఉంటారు ఎవరి మాట చిచి ఇద్దరితో పోలిస్తే. అరే పాపం కేసీఆర్ గారిని బట్టగాల్చి మీదేసిండ్రండి. కేసీఆర్ గారు ఈజ్ అ డెమోక్రాట్. కాకపోతే ఆయన ప్రతి అంశాన్ని చర్చ చేస్తారు, ఏదైనా విషయం ఉంటే చెప్తారు, మీ ఒపీనియన్ తీసుకుంటారు, మీతో విభేదించవచ్చు, ఇది కాదు అని మీతో ఆర్గ్యూ చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ విత్ రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పింది. నేను 101% రేవంత్ రెడ్డి ఈజ్ హిట్లర్, ఫ్యూడల్. అందుకే కదా ఇప్పుడు ఇవాళ ఆయన క్యాబినెట్లో ఉన్న ఒక్కళ్ళు కూడా ఇవాళ రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో సహాయ సహకారులు ఎందుకు లేరు అని అంటే సొంత నిర్ణయం. ఆయన ప్రతి నిర్ణయం కూడా ఎవరితో చర్చ చేయకుండా, ఒక డెమోక్రాటిక్గా డిస్కషన్ చేయకుండా తీసుకున్నదందుకే ప్రతి ఒక్కటి బూమరాంగ్. హైడ్రా అట్లనే, మూసీ అట్లనే, హెచ్సియు అట్లనే, లగచర్ల అట్లనే. మీరు ఏ కీలకమైనటువంటి ఒక నిర్ణయాలు కూడా ఒక నియంతృత్వ ధోరణి. వ్యక్తిగత ఇప్పుడు మీరు వచ్చి ఏదైనా అడిగితే కాదు అని మిమ్మల్ని బ్రష్ సైడ్ చేయటం ఒక ఎత్తు అయితే, ప్రజలకు సంబంధించిన అంశాలను కూడా పెద్ద ఎత్తున ఒక డిక్టటోరియల్గా వ్యవహరించడంతో వస్తున్నట్టు ఒక బూమరాంగ్ ఇది. కేసీఆర్ గారు అట్లా కాదు. ఆయన అంటే ఇప్పటికే మీ పార్టీ లీడర్స్ కూడా చాలామంది చెప్తున్నారు త్వరలో ప్రభుత్వం పడిపోతుంది, ఇతను చేస్తున్న విధానాల వల్ల అని కావచ్చు. కొద్దిమంది ఎక్కువ రోజులు ఉండదని కూడా జోస్యం చెప్తున్నారు. ఏంటి నిజంగా పరిస్థితులు ఉన్నాయా? దాంట్లో బీఆర్ఎస్ పాత్ర ఉంది. కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పినారు, అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పా ఎక్కడో, ఓడిపోయిన తర్వాత కొంతమంది వచ్చి మనకు అవతల సైడ్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు మనం గవర్నమెంట్ ఫామ్ చేస్తే మనకు మద్దతు ఇస్తారు అని అంటే, మెదడు ఖరాబ్ అయిందా మీకేమన్నా వచ్చిందా ప్రపోజల్? అట్లా వచ్చి చెప్పినారు ఆయనకు వచ్చి చెప్తే, పెద్ద మనిషి వారికి వచ్చి చెప్తే వారు అన్నారు, దిమాగ్ ఖరాబ్ ఉందా మీకేమన్నా, ప్రజలు వాళ్ళకు అవకాశం ఇచ్చిండ్రు, వాళ్ళని ఎన్నుకున్నారు, మీరు వచ్చి మళ్ళీ ఏదో అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు, లెట్ దెమ్ ఫార్మ్ ద గవర్నమెంట్, పీపుల్ హ్యావ్ చోజన్ అస్ టు బి ఇన్ ద అపోజిషన్, సో లెట్స్ బి ఇన్ అపోజిషన్ అని చెప్పిండ్రు. లేచిపోయినరు, బట్టలు వేసుకున్నారు, కిందికి వచ్చిండ్రు, ఫామ్కి వెళ్ళిపోయినరు. అండ్ దెన్ TV9 ఇంటర్వ్యూలో చెప్పిండ్రు. తర్వాత ఇంకా 2-3 సందర్భాల్లో కూడా ఆయన మాట్లాడుతూ చెప్పినారు, నేను ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్, లెట్ హి షుడ్ పర్ఫామ్. అదే స్ఫూర్తితో సంవత్సరన్నర కాలంలో ఎక్కడ కూడా కేసీఆర్ గారు పరుష పదజాలంతో కానీ లేకపోతే తీక్షణమైనటువంటి ఒక రీతిలో రేవంత్ రెడ్డి గారిని ఎక్కడ కూడా విమర్శించినట్టుగా పరిస్థితి లేదు. ఇవాళ కూడా హీఈస్ ద వన్ హూ థింక్స్ దట్ రేవంత్ రెడ్డి షుడ్ బి సక్సెస్ఫుల్, నాట్ బికాస్ ఆఫ్ రేవంత్ రెడ్డి, బికాస్ ఆఫ్ తెలంగాణ. ఎందుకంటే ఇవాళ దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి ఫెయిల్ అవుతున్నాడు, హీస్ ఫెయిల్డ్ అండ్ హీ కెనాట్ రికవర్. యాక్సిడెంట్ అయిపోయింది, ఇంకా ఆయన రికవర్ అయ్యేది లేదు. పెరాలిసిస్ వచ్చేసింది, మొత్తం ప్రభుత్వానికి పెరాలిసిస్ వచ్చేసింది, ముఖ్యమంత్రికి పెరాలిసిస్ వచ్చేసింది, మొత్తం వ్యవస్థకు ఆయన సర్వనాశనం చేసినాడు. పిచ్చి నిర్ణయాలతో కావచ్చు, లేకపోతే రాష్ట్రం ఇంటి ముందు నిలబడి నా ఇల్లు సర్వనాశనమైంది, నా ఇంట్లో అంత దొంగలు ఉన్నారు, లంగలు ఉన్నారు, నా ఇల్లు అంత దివాలు కొట్టుకుపోయిందని అంటే ఆ ఇంటి పట్టుకోవడానికి గౌరవిస్తారా మన వాడకట్లా? అట్లనే ముఖ్యమంత్రి హోదాలో ఉండి, దేశ స్థాయిలో ఉండి, దివాలు తీసిన రాష్ట్రం, బ్యాంక్రప్ట్ రాష్ట్రం, ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయిందని చెప్పని ప్రచారం చేయడంతో స్టేట్ యొక్క ఇమేజ్ను ముఖ్యమంత్రి దిగదార్చినాడు. రెండవది శృతిలేని సంసారం అంటాం. భార్యాభర్తలు కొట్లాడుకుంటే, భార్యాభర్తల మీద సఖ్యత లేకపోతే ఇంట్లో ఎట్లయితే కొట్లాటలు వస్తాయో అదే పద్ధతిలో ఇవాళ క్యాబినెట్లో కూడా జరుగుతున్నటువంటిది. వాళ్ళకి శృతి లేదు, కొహెషన్ లేదు, కొలాబరేషన్ లేదు, కామరేడరీ లేదు, ఒక కాన్ఫ్లిక్ట్స్, కోయర్సివ్నెస్ విత్ ఇన్ ద క్యాబినెట్. ఇటు ఈయనకేమో ఇంటలెక్చువల్ బ్యాంక్రప్సీ, డిక్టటోరియల్ టెండెన్సీ, దానికి తోడు కొహెషన్ లేనట్టు ఒక క్యాబినెట్, దీని అన్నిటికి తోడు వీళ్ళు చేసినటువంటి ఒక దుర్మార్గ వ్యవస్థతోటి పెట్టుబడులు లేవు, వ్యాపారం లేదు, మొత్తానికి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినారు. సో కేసీఆర్ గారు ఎప్పుడు ఏమంటారంటే, వీడు సక్సెస్ అయితే మన రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుండాలంటేనే కదా మనం అంతా బాగుండేది అనేటువంటిది. బట్ దురదృష్టం ఏంటంటే సంవత్సరన్నర కాలం కేసీఆర్ గారు ఎంత తోడ్పాటు ఇచ్చినప్పటికీ కూడా, ఎంత సైలెంట్గా ఉంటూ మీరు బాగుండాలని చెప్పని కోరుకున్నప్పటికీ కూడా వాళ్ళ పుర్రెల్లో బుద్ధి లేకపోతే ఏం చేస్తాం? అయితే ఇప్పుడు టైం వచ్చిందంటారా ఆ మద్దతు తీసుకొని గవర్నమెంట్ పక్కన మనం ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మీరు ఇవాళ నేను పేపర్ కోట్ చేయదలుచుకోలేదు, ఒకానొక పేపర్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటుంది అన్నటువంటి ఒక పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఏమని వస్తుంది అంటే, మీనాక్షి నటరాజన్ గారు ప్రభుత్వ పనితీరులో జోక్యం, వచ్చి 4 రోజులు కాలేదు, పట్టుమని 3 రోజులు తెలంగాణలో లేదు, హెచ్సియు పంచాయతీ అవుతున్నప్పుడు ఏందా హెచ్సియు పంచాయతీ అని ఢిల్లీలో అడుగుంటారు, ఆమెను ఇన్ఛార్జిగా తను వాళ్ళ నీళ్ళని పిలిచి మాట్లాడి ఉంటుంది.
నువ్వు ప్రభుత్వ మ్యాటర్స్లో జోక్యం చేసుకుంటుంది అని చెప్పని ఇంత పెద్ద ఆర్టికల్ రాపించినారు. ఇది రేవంత్ రెడ్డి రాపించిన ఆర్టికల్. అంటే ఏంటి, కాంగ్రెస్కి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడేమో అనిపించింది నాకు. ఎక్కడో ఒక దగ్గర ఈ రెండు విషయాలు, ఒకటి ఇది, మన ఢిల్లీలో మాట్లాడుతూ కూడా ఒక మాట మాట్లాడతాడు, ఆయనను హస్తినకు పోవాలను అంటారు కాబట్టి నేను ఆ ఢిల్లీకి వచ్చినా, ఇక రాను నేను ఢిల్లీకి అని చెప్పినాడు. అది నరేంద్ర మోడీకి చెప్పింది కాదు, రాహుల్ గాంధీకి చెప్పుంటాడని నేను అనుకుంటున్నాను. అట్లా అక్కడ ఇవాళ ఈ ఆర్టికల్ ఇవన్నీ కూడా ఏంటి అంటే, ఎక్కడో ఆయన నేను అవసరమైతే కాంగ్రెస్తో తెగదెంపులు చేసుకుంటా, అవసరమైతే నేను సొంత కుంపటన్న పెట్టుకుంటా, అవసరమైతే నేను వేరే బీజేపీ లాంటి సంస్థలతో పొత్తు పెట్టుకుంటా అనేటువంటి ఒక, మీరు ఆర్టికల్ చదవాలా సుధాకర్ గారు, మీరే కాదు ఈ కార్యక్రమం చూసేటువంటి అందరూ కూడా చదవాలా. చదివినట్టయితే మీకు ఇన్నర్ పర్స్పెక్టివ్ అనేది మీరు రేవంత్ యొక్క మనస్తత్వం దాంట్లో స్పష్టంగా కనబడుతుంది. 3 రోజులు ఆమె హైదరాబాద్లో ఉండని మీనాక్షి నటరాజన్ ప్రభుత్వంలో జోక్యం చేసుకుంటుందని ఇంత పెద్ద ఆర్టికల్ రాసినావు అంటే, నువ్వు కాంగ్రెస్ అధిష్టానం ఎవడు ఇందులో ఏలు పెట్టొద్దు అని చెప్తున్నావు. అంటే ఏంటి, నేను నియంత లెక్క నడిపియాలా, డిక్టటోరియల్గా నేను ఏం చేసినా కానీ ఎవరు మాట్లాడొద్దు అనేటువంటి ఒక రీతిలో వ్యవహరించడము. దానికి తోడుగా శ్రీధర్ బాబు గారిని బయటికి పంపించేసి నరేంద్ర మోడీ గారితో మీటింగ్ పెట్టుకున్నటువంటి ఒక విషయం కూడా చూసినాం మనం. ఇద్దరు కలిసిపోయి ఆయన బయటికి పోయి ఇద్దరు మాట్లాడుకుంటామని చెప్పని. సో ఇవన్నీ కూడా అటు బీజేపీ ఎంపీలు అందరూ కూడా, మంత్రులు ఎంపీలు అందరూ కూడా రేవంత్ రెడ్డికి కొంత అనుసంధానంగా పనిచేసిన తీరు కావచ్చు. ఇదంతా చూసినట్టయితే ఎక్కడో కాంగ్రెస్ ఒకవేళ కనుక నా పనితీరు నచ్చకనో, నా మొండితనం నచ్చకనో, ఒకవేళ రాహుల్ గాంధీ నన్ను మార్చాలనుకుంటే నేనే ఒక కుంపటి తీసుకుపోయి 20 మంది తీసుకుపోయి నేను బీజేపీతో కలిసిపోతా అనేటువంటి ఒక భావజాలాన్ని ఆయనే వ్యక్తీకరిస్తుండ్రు. కాబట్టి సరే, దాని తదంతరం ఆయన ముఖ్యమంత్రి ఉంటాడా, బీజేపీ వాళ్ళు లాత్ కొట్టి మళ్ళీ వాళ్ళు, ఇప్పుడు మనం చూసినాం కొట్టాల్సి వస్తే ముందు బీఆర్ఎస్ని కొడితేనే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. వీ డోంట్ నో హౌ థింగ్స్ విల్ అన్ఫోల్డ్. ఇప్పుడు మనం షిండే మహారాష్ట్రలో చూసినాం కదా, షిండేను మన ఏక్నాథ్ షిండేను చేసినట్టే చేసిండ్రు, మళ్ళీ తీసుకొచ్చి ఫడ్నవీస్ను ముఖ్యమంత్రి చేసిండ్రు. సో ఏం జరుగుతాయి అనేటువంటి చెప్పలేము. మొత్తానికి మాత్రం ఒక పొలిటికల్ అన్సర్టనిటీ మాత్రం స్టేట్లో వచ్చే అవకాశం ఉంది. దానికి కారకుడు రేవంత్ రెడ్డి. ఒకటి ఆయన ఇన్ఎఫిషియన్సీ వల్ల, తర్వాత ఒక దుర్మార్గమైనటువంటి ఒక పొలిటికల్ కాన్స్పిరసీ ఆయన ఏదైతే హ్యాచ్ చేస్తున్నాడో, బియాండ్ ద కాంగ్రెస్ ఏదో నేను ఎమర్జ్ కావాలా అనేది ప్రయత్నం చేస్తుండో అది కూడా కావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే, అయితే మీరు చెప్పినట్టు ఇప్పుడు మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కొద్దిమంది ఆయనకి వెళ్ళి సపోర్ట్ చేశారు, దాని మీద కేసు నడుస్తుంది. మొన్న కూడా ఆయన స్టేట్మెంట్ సీఎం గారు ఇచ్చింది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు బై ఎలక్షన్స్ రావు అని చాలా అక్యురేట్గా చెప్తున్నాడు తను. సో ఇట్లా చూస్తుంటే ఏంటి, ఒకటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కొని మెర్జ్ చేసుకోవడం అన్నా జరిగితే తప్ప బై ఎలక్షన్స్ రావు. సో అలాంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా, మరి మీ ఎమ్మెల్యేలను ఎట్లా కాపాడుకుంటారు, ఈ కేసు విషయంలో ఏం జరగబోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్యురసీగా అన్నారు కదా, అక్యురసీగా కాదు అది, అది ఒక బ్రేజన్గా మాట్లాడుతున్నాడు. అంటే కనీస భయము భక్తి అని ఒక పదాలు ఉంటాయి. భయం అని ఉండాలా, భక్తి అని ఉండాలంటారు. ఈ భయము భక్తి లేకుండా, రాజ్యాంగ నిబద్ధత లేకుండా, కోర్టులను కూడా ప్రభావితం చేసే విధంగా, తూలనాడే విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్, ఇల్లీగల్ అండ్ కంటెంప్చువస్ ఇన్ నేచర్. మామూలుగా గవాయ్ గారు కొంచెం మంచోరు కాబట్టి ఆయనను మొటికాయలు వేసి మాట్లాడిండు, నేనైతే జైల్లో పెడుతుంటే ఇమీడియట్లీ సెండ్ హిమ్ టు బిహైండ్ ద బార్స్ ఫర్ 1 day 2 day 24 hours జైల్లో పెట్టిండని జైల్లో పెట్టేవాడిని. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నది అసెంబ్లీ సాక్షిగా కోర్టులను ప్రభావితం చేసే విధంగా, అటు హైకోర్టు గురించి అట్లే మాట్లాడతాడు, సుప్రీంకోర్టు అట్లే మాట్లాడతాడు. ఒకటి. రెండవది, ఇవాళ ఉన్న పరిస్థితుల ఇప్పుడు ఎన్నికలు పెడితే పిచ్చోళ్ళు కాదు కదా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. పబ్లిక్ విజ్డమ్ను అర్థం చేసుకోలేకుంటే ఎవరన్నా మాట్లాడితే మాట్లాడవచ్చు. ఇవాళ ఎన్నికలు పెడితే 100 సీట్లు వస్తాయి, బీఆర్ఎస్ పార్టీకి 100 సీట్లు వస్తాయి. కేసీఆర్ గారు మళ్ళా 3వసారి ముఖ్యమంత్రి అవుతారు ఇప్పుడు ఎన్నికలు అంటూ వస్తే. ఇక తెలిసి మళ్ళీ ఏటీఆర్ఎస్ ఎమ్మెల్యే పోయి ఒక ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టరు, ఒక బ్యాంక్రప్ట్ చీఫ్ మినిస్టరు, ఒక డిక్టేటర్ చీఫ్ మినిస్టర్ పోయిన వాళ్ళే చంపలు పళ్ళ కొట్టుకుంటున్నారు. పోయిన ఎమ్మెల్యేలే కొట్టుకుంటున్నారు. ఎందుకు చేసినాం రా ఈ జీవితంలో, తప్పు చేస్తే మేము పోతే అక్కడ ఈ నా ముఖ్యమంత్రి కలవాడు దిలీప్ కుమార్ లాంటి ఆయన ఏం మాట్లాడిండు మొన్న, మా సీఎంపీఏనే నన్ను గెట్అవుట్ అన్నాడు, నాకు అపాయింట్మెంట్ లేదు 4 నెలలని. సేమ్ సిచ్యువేషన్ ఫర్ ఎమ్మెల్యేస్. వాళ్ళు ఆయన బయట చెప్పుకుంటూ వీళ్ళు బయట చెప్పుకోవట్లేరు. ఇప్పుడు ఏంటి వాళ్ళ పరిస్థితి, కుర్తిలో పడ్డ ఎలకలాలు క్వాలిఫికేషన్ అవుతారా ఎమ్మెల్యే, బరాబర్ డిస్క్వాలిఫై అవుతారు. ఎవరిని క్షమించారు? నేను కోర్టులో ఉంది కదా, వెన్ ద మ్యాటర్ ఈస్ సబ్జుడైజ్, లా ఈజ్ నాట్ ఇన్ దేర్ ఫేవర్, లా ఈజ్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్. డిస్క్వాలిఫికేషన్ అవుతారు తప్పనిసరిగా, దాని కాన్సిక్వెన్స్ బై ఎలక్షనే కదా.
చట్టం అయితే వాళ్ళు చేసింది తప్పు అని. ఇప్పుడు దానం నాగేందర్ గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఖైరతాబాద్లో, ఆయన ఎంపీగా పోటీ చేసిన తర్వాత వాట్ ఎల్స్ ఎవిడెన్స్ దట్ యూ రిక్వైర్డ్, యూ టెల్ మీ, ఇంకేం ఎవిడెన్స్ కావాలి మీకు? కాబట్టి తప్పనిసరిగా డిస్క్వాలిఫై అవుతారు. అయితే ఇక్కడ పార్టీలో, మీ పార్టీలో నేను చాలా మందితో మాట్లాడుతుంటాను కాబట్టి నాకు ఉన్న ఫీడ్బ్యాక్ ఏంటంటే, ఏదైతే ప్రభుత్వం మీద పోరాడుతున్నదో బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, అటు ప్రభుత్వం మీద కూడా కొంత వ్యతిరేకత వస్తోంది. కానీ ఆ వ్యతిరేకతను మా పార్టీ క్యాష్ చేసుకోలేకపోతుంది, అది బీజేపీ వైపు మళ్ళుతుంది తప్ప మాకు రావట్లేదు అన్నటువంటి చర్చ ఒకటి నడుస్తుంది. దాంతోపాటు బీజేపీ పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు కొంచెం సాఫ్ట్ కార్నర్తో ఉన్నారు, అందుకే వాళ్ళని మేము అగ్రెసివ్గా వాళ్ళని ఏమనట్లేదు, ఈ ఏదైతే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత వాళ్ళు లాభం పొందేలాగా ఉన్నది అనేటువంటి చర్చ సాగుతోంది. అట్లేం లేదు. మీరు ఇన్ఫ్యాక్ట్ ఇది మీరు కాంట్రడిక్టరీగా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. దేర్ ఇస్ అనదర్ సెక్షన్ ఆఫ్ థాట్ ఏమంటుందంటే, మీరు తొందరపడుతున్నారు, కేటీఆర్ గారు, హరీష్ గారు, లేకపోతే పార్టీలో ఉన్నటువంటి అగ్రశ్రేణి నాయకత్వం అంతా ప్రభుత్వం మీద ఎక్కువ దాడి చేస్తుంది, ఎంత చేయాలనో అంత చేయకుండా ఇంకెక్కువ దాడి చేస్తున్నారు, ఇప్పుడేమైనా ఎలక్షన్స్ వచ్చే ఉన్నాయా అని చెప్పని కూడా అంటా ఉన్నారు. మేమేమో క్యాప్చర్ చేయట్లే. మీ క్యాప్చర్ నేను అన్నది ఏంటంటే, ప్రభుత్వం మీద చేయాల్సిన దాడి మీరు చేస్తున్నారు వాస్తవమే, కానీ ఆ వచ్చే ప్రభుత్వ వ్యతిరేకత పాజిటివ్గా బీఆర్ఎస్ మలుచుకోవట్లేదు, బీజేపీ మలుచుకుంటుంది. అందుకే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో వాళ్ళ గెలుపు వాళ్ళకు అది దక్కింది, మేము అభ్యర్థిని నిలబెట్టుకోలేదు, ఖాళీగా ఇంట్లో కూర్చున్నాం కాబట్టి ఆ యొక్క పాజిటివ్నెస్ మాకు అందలేదు, ఇది వ్యూహాత్మకమైనటువంటి వైఫల్యం బీఆర్ఎస్ పార్టీది అనేటువంటి చర్చ సాగుతుందా లేదా? సార్, వెన్ యూ వాంట్ టు విన్ ఎ బ్యాటిల్ యూ డోంట్ రియలీ నీడ్ టు విన్ వార్స్. చిన్న చిన్న వార్స్ గెలవాల్సిన అవసరం లేదు. ఇది కేసీఆర్ గారికి ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఒక ఎమ్మెల్సీ. నన్ను కంప్లీట్ చేయనియండి, మీరు అడిగింది ప్రశ్న నాకు అర్థమైంది, నన్ను కంప్లీట్ చేయనియండి. రెండోది ఏంటంటే, ఇది కావాలని చెప్పని కొంతమంది మీడియా సెక్షన్ దొరకకపోతే బీజేపీ ఎదుగుతుంది, బీజేపీ వాళ్ళకి పట్టుమని 10-12 మంది ఎంపీ ఎట్లా గెలవరండి నాకు అర్థం కాదు. ఎట్లా 12 మన 2 టర్మ్ల అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఒక ఎంపీ గెలవరా? ఇట్స్ ఓకే. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రతి గెలుపు ప్రజల యొక్క ఆమోదం కాదు, ప్రతి ఓటమి ప్రజల యొక్క తిరస్కారం కాదు. నో ఐఎమ్ కంప్లీట్, అలౌ మీ టు కంప్లీట్. దానికి ముందు ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఒకవేళ కనుక మా ఓటమి బీజేపీకి గెలుపు అయింది అని చెప్పని మీరు అనుకున్నట్టయితే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకు చెప్తున్నా సుధాకర్ గారు, మీరు పెద్ద జర్నలిస్టు, అలాంటి పెద్ద పెద్ద వాళ్ళతో మీరు కలిసి పనిచేసినారు, నేను అదే చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే, బండి సంజయ్ గారు ఎంపీ గెలవరండి రేవంత్ రెడ్డి ఆశీర్వాదం లేకపోతే. ఈటల రాజేందర్ గారి ప్లేస్లో మహేందర్ రెడ్డి గారిని భార్యను పెడతారండి? ఎక్కడ ఈటల రాజేందర్, ఎక్కడ మహేందర్ రెడ్డి భార్య అండి? ఇట్లనే 4-5 సీట్లు చెప్తానండి. మీరు మీ బలం సరిపోలేదా 2 పార్టీలు అడ్డుకోవడానికి? ఎందుకంటే ఇట్స్ ట్రయాంగులర్ పోటీ వచ్చిన తర్వాత మీరు ఇద్దరు శత్రువులు ఒకటైన తర్వాత కాంగ్రెస్ బీజేపీ కలిసిపోతుందని నమ్ముతారా మీరు? పిల్లి ఎలుక కలుస్తుందని నమ్ముతారా? కానీ తెలంగాణలో పిల్లి ఎలుక కలిసింది. సరే, అదే కలిసింది, ఓకే. మీరు ఇక్కడ ఎందుకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఎందుకు అభ్యర్థి? ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కేసీఆర్ గారు హీ చోజ్ నాట్ టు కంటెస్ట్ జస్ట్ బికాజ్ ఏదో మాకు బలం లేదు. ఇవాళ నేను చెప్తున్నా కదా, ఇలా దమ్ముంటే రేవంత్ రెడ్డి గారిని మీరు ఒప్పియండి, సుధాకర్ గారు మీరు పోయి ఒప్పించి ఏబీపీ దేశం తరఫున ఒప్పించి ఎలక్షన్స్ పెట్టండి, 100 సీట్లు గెలుస్తాం ఇప్పుడు. జస్ట్ బికాజ్ వాళ్ళు బాగా డబ్బులు ఉన్న వాళ్ళను పైసల పార్టీలను పట్టుకొచ్చి ఎమ్మెల్సీలు పెట్టి 20 వేల ఓటుకి 20,000 రూపాయలు ఇచ్చి గెలవంగానే ఇక అదేదో గెలిచిండ్రు అని మీరు నమ్మితే, దాని పట్ల ప్రజల ఆదరణ ఉందని చెప్పని మీరు చెప్తే నేను మీకు దండం అంతగా ఎక్కువ చెప్పగలను. అట్లా కాదు, ఉత్తర దక్షిణ తెలంగాణలో సరే గత ఎన్నికల్లో బలం తగ్గింది, ఇటు హైదరాబాద్, రంగారెడ్డి ఇట్లాంటి జిల్లాలలో మీ బలాన్ని చూపించుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా మీ అభ్యర్థి పోటీలో లేరు. ఎందుకు ఉండాలా? అట్లా మీరు సార్ ఎన్ని అట్లా తప్పు అది. మీరు దిస్ ఇస్ వేర్ యూ కెన్ విన్ యూ విన్, వేర్ యూ కెనాట్ విన్ వై షుడ్ యూ గెట్ ఇంటు ఎ బ్యాటిల్. పోటీలో లేకుండా అట్లా కాదు సార్, మాకున్న సీట్లు అట్లా కాదు. ఎంఐఎంకి ఎన్ని సీట్లు ఉన్నాయి మొన్న? ఇప్పుడు ఎంఐఎంకి ఎన్ని ఉన్నాయి లోకల్ బాడీలో? కాంగ్రెస్కి ఎన్ని ఉన్నాయి? ఎన్ని బీజేపీకి ఉన్నాయి? బీజేపీది ఎట్లుందని అంటే చితిబిమేరి పతిబిమేరి. వాళ్ళు గౌతమ్ రావును పాపం నాకు సీనియర్ 1 year సీనియరు, విద్యార్థి పరిషత్లో కలిసి పనిచేసినాము. ఆయనను ఏదో చెక్కలుగులు పెట్టడానికి ఆయన తీసుకొచ్చి ముందు పెట్టి పోటీలో పెట్టినారు. ఎందుకంటే సిటీ ప్రెసిడెంట్ ఆయన తీసుకొచ్చి పోటీ పెట్టినారు. వాళ్ళకి 20 సీట్లు లేవు.
20 సీట్లు లేని వాళ్ళు వచ్చి పోటీ చేస్తావు, 20 ఓట్లు ఉన్న వాళ్ళు పోటీ చేస్తామంటే ఎట్లా? ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడేమో హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మనం పెట్టాలి, పెడితే మనకు కేటగిరీ లీడర్స్ తయారవుతారు లేని వాళ్లకు కాబా. కరెక్ట్ సుధాకర్ గారు, ఏం తెలియదు. గవర్నమెంట్ చేసిన వాళ్ళకి ఇక్కడ స్మార్ట్ అన్న, కరెక్ట్ అన్న. మేము ప్రజారాజ్యం పార్టీ 8 నెలలు ముందు, అంటే ఎలక్షన్స్కి 8 మంత్స్ ముందు పెట్టినాము. ఎలక్షన్స్ అయిపోయిన ఒక 3-4-5 నెలల తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చినాయి. అండ్ వీఆర్ స్టిల్ అన్ ఇన్ఫాంట్ అప్పుడు. ఇవాళ మాకేందండి, ఇప్పుడు ఇక్కడ కూర్చొని విధులు కొట్టరు, ఇప్పుడు ఇక్కడ కూర్చొని విధులు కొట్టరు 100 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వస్తారు, నాయకులు వస్తారు. అయితే మాకు లేవు కదా ఓట్లు, లోకల్ బాడీలో ఓట్లు లేనప్పుడు ఎందుకు స్పష్టంగా అక్కడ కూడా మీరు పోటీ చేయలేదు ఆ 2 స్థానాల్లో, టీచర్ ఎమ్మెల్సీ కావచ్చు, అక్కడ స్థానిక సంస్థలే కావచ్చు. అది సరే, దట్ చేసి ఉంటే బహుశా గెలిచి ఉండేవాళ్ళం వాస్తవం చెప్పాలంటే. వ్యూహాత్మక తప్పిదమని అంటారా? మరి తప్పిదమా, నేను మా పార్టీ నిర్ణయాన్ని నేను తప్పిదం ఎట్లా అంటా, కానీ చేసి ఉంటే బాగుండేది అంతే. చేసి ఉంటే కంపల్సరీ టీచర్స్లో గెలిచేవాళ్ళము, గ్రాడ్యుయేట్స్లో కూడా గెలిచి ఉండేవాళ్ళం 100%, దాంట్లో డౌట్ లేదు. అది ఎక్కడో కొంత మిస్జడ్జ్మెంట్, కాంట్రడిక్షన్. నేను కరెక్టే అన్న. ఒకవేళ మీరు చేసి ఉంటే బీజేపీకి ఆ లాభం వచ్చేది కాదేమో, ప్రజల వ్యతిరేకత అనేది మీకు ప్లస్ అయ్యేదేమో, అది మీరు పోగొట్టుకున్నారని నేను చెప్పింది నా మొన్న ఇందాక వేసినటువంటి ప్రశ్నలో. సరే, అదే సరే, మేబీ అంటే ఏదో కావాలని మీరు అన్నారు, బీజేపీకి సాఫ్ట్ కార్నర్ ఉండి బీజేపీకి వెసులుబాటు కల్పిస్తున్నారు అన్న మాట అన్నారు. అది రాంగ్ అని చెప్తున్నా నేను, అది రాంగ్ అని చెప్తున్నా. బీజేపీకి ఎదుగు లేదు, బొదుగు లేదు, వాళ్ళు ఏం ఎదిగింది కూడా లేదు. రాములవారి శోభయాత్రలో జనాన్ని చూసి మొత్తం అంతా వాళ్ళెంబడే ఉన్నారు అనుకుంటే అది తప్పిదమైంది. ముగించే ముందు ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలు మీరు ఎట్లా చేయబోతున్నారు? ఆ రోజు మెయిన్గా నేను అడిగే తీర్మానాలు ఏముండబోతాయి, ఎలాంటి డైరెక్షన్ని మీరు పార్టీకి ఇవ్వబోతున్నారు? అంటే తీర్మానాలు ఇవన్నీ కేసీఆర్ గారు స్వయంగా వారే డ్రాఫ్ట్ చేస్తూ ఉన్నారు. బట్ ఇది ఒక హిస్టారికల్ మీటింగ్. ఇది నాకు బాగా గుర్తు. మనం 2012లో వరంగల్లో చలో వరంగల్ మీటింగ్ పెట్టుకున్న తర్వాతనే మూమెంట్ బాగా పీక్ స్టేజ్కి వచ్చింది. తర్వాత కంపల్సరీ టీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, తెలంగాణ వస్తుంది అని ఒక విశ్వాసం. మళ్ళీ ఈ మీటింగ్ కూడా ఒక హిస్టారికల్ సిచ్యువేషన్లో ఈ మీటింగ్ జరగబోతూ ఉంది. చలో వరంగల్ సెంటిమెంటల్గా కావచ్చు, లేకపోతే గత అనుభవం కావచ్చు, వరంగల్ సమావేశం మళ్ళీ పార్టీకి ఒక పునర్వైభవం తీసుకొచ్చేది కావచ్చు. ప్రజల పక్షాన ఇవాళ పెద్ద ఎత్తున కొట్లాడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే 1.5 ఇయర్లో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయకపోగా ఒక రాక్షస మనస్తత్వంతో వాళ్ళ ప్రజలపైన దాడి చేస్తూ ఉన్నారు. అది లగచర్ల కావచ్చు, లేకపోతే ఫార్మాసిటీకి సంబంధించిన అంశం కావచ్చు, హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు, లేకపోతే ఇచ్చిన వాగ్దానాన్ని ఏవి కూడా అమలు చేయకపోవటం కావచ్చు, తర్వాత పరిపాలన గాడిదెప్పడం కావచ్చు, లేకపోతే పెట్టుబడులను తీసుకురాలేకపోవటం కావచ్చు, ఆర్థికంగా కుదేలవటం కావచ్చు. స్టేట్ ఏదైతే ఒక బాధ్యతగా 10 సంవత్సరాలు కేసీఆర్ గారి చేతిలో తీర్చిదిద్దబడ్డదో దాన్ని మొత్తం కూడా ఇప్పుడు మనం ఇంట్లో కనుక ఒక బిడ్డను కానీ 16 ఏళ్ళు 18 ఏళ్ళ వరకు మంచిగా అన్ని రకాల రీతిలో శిక్షణ ఇచ్చి పెంచి పెద్ద చేసి ఎవరికో కట్టబెడితే రౌడీగాడై ఆగమాగం అయిపోయి పిల్లను జీవితాలు ఆగం చేసినట్టుగా ఇవాళ ఈనగాసినాక నక్కల పాలైనట్టుగా రేవంత్ రెడ్డి గారి చేతిలో తెలంగాణ ఆగమవుతుంది. దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, ప్రజలను జాగృతిగా పరచవలసిన అవసరం ఉంది. వరంగల్ సభ ద్వారా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారి తప్పిదాలు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలు కావచ్చు, అదేవిధంగా పార్టీ పేరేమైనా మారుస్తారా మళ్ళీ టీఆర్ఎస్ అని? భారత రాష్ట్ర సమితే ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ అధికారం పోయింది, మహారాష్ట్రలో పోటీ చేద్దామని అక్కడ చేయలేదు. మరి అసలు దాని మీద ఏమైనా భవిష్యత్తు మీరు చాలా పెనుమార్పులు చూస్తారు భారతదేశ రాజకీయాల్లో. ఇవాళ బయ్యారదారు కాదు, ఇది ఇండియన్ పాలిటిక్స్ ఆర్ లైక్లీ టు చేంజ్. ఇప్పుడు నిన్నటి దాకా ఉన్న వేరు, భవిష్యత్తు వేరు. కంపల్సరీ బీఆర్ఎస్ ఈజ్ గోయింగ్ టు బి ఎ స్ట్రాంగ్ ఫోర్స్. యూ కెనాట్. ఈ హెచ్సిఏ భూముల విషయంలో ఇప్పటికే ఎట్లా జరుగుతుందో మీరు తెలుసు, మీ నేతలు కూడా మాట్లాడారు. కాంక్రీట్గా ఏమైనా దాని మీద మీరు ఎట్లా గవర్నమెంట్ని ఎదుర్కోవాలి, లేకపోతే గవర్నమెంట్ని ఈ విషయంలో ఎట్లా అడ్డుకోవాలి, విద్యార్థుల పక్షాన్ని ఎట్లా నిలబడాలన్న వ్యూహం ఉందా? దాని మీద ఏమైనా పార్టీ ఏమో ఆలోచిస్తుంది? ఒక్క విషయం సుధాకర్ అన్న, ప్రకృతితో పెట్టుకున్నోడు ఎవడు కూడా మనుగడ కొనసాగించలేడు. రేవంత్ రెడ్డి గారు ప్రకృతితో పంచాయతీ పెట్టుకున్నాడు. ప్రకృతి అంటే చెట్టు, ప్రకృతి అంటే నోరు లేని జీవం. కాబట్టి వాళ్ళే సమాధానం చెప్తారు. మా పార్టీలుగా ఏం చేయాల్సిన అవసరం లేదు, మీడియాగా మీరు కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు. నేచర్ ఈజ్ గోయింగ్ టు టీచ్ సచ్ ఎ బిగ్ లెసన్ టు మిస్టర్ రేవంత్ రెడ్డి దట్ హీ విల్ నాట్ బీ ఏబుల్ టు సస్టైన్. హీ విల్ పే, హీ విల్ రిపెంట్. ఇది నేను బలంగా నమ్ముతున్నాను. ఒకటి. రెండవది, పార్టీగా మేము ఎంతవరకు ఆ ప్రకృతిని కాపాడడం కోసం కానీ, లేకపోతే పోరాడుతున్న విద్యార్థులకు మద్దతుగా ఉండడం కోసం కానీ మా వంతు మేము
వాళ్ళకు అండగా నిలబడ్డాం, భవిష్యత్తులో కూడా నిలబడతాం, దాన్ని కాపాడతాం, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కాపాడతాం. మొండిగా రేవంత్ రెడ్డి పిచ్చి పిచ్చి ప్రయత్నం చేయన ముందు పోయేది ఉంటే జైలుకు పోతాడు తప్ప ఆ చెట్టును ముట్టుకోలేడు. అయిపోయింది, ఆయన పని అయిపోయింది. ఇక ఎప్పుడైతే సుప్రీంకోర్టు మొన్న ఒక తీర్పు ఇచ్చి స్టే ఇచ్చిందో, సుప్రీంకోర్టు కెనాట్ గివ్ హిమ్ ఏ రిలాక్స్ టుమారో. నాకు నమ్మకం ఉన్నంత వరకు, చట్టం మీద ఉన్న అవగాహన ప్రకారంగా సుప్రీంకోర్టు ఇవాళ ఏమంది, స్టే ఇచ్చింది. ఒక్క చెట్టు నరికినా ఆమెను జైలుకు పంపుతా అన్నది. రేపు పొద్దుగాల మళ్ళీ నరకండి చెట్లని ఆర్డర్ ఇస్తుందా? వెసులుబాటు లేదుగా. రేవంత్ రెడ్డికి ఆ చెట్లు కాపాడాలి. అందుకే ఏం చేస్తూ ఉన్నాడు, ఇంకన్నా కక్ష తీర్చుకుంటా వీళ్ళ మీద అని చెప్పని 400 కాదు, నేను 1500 ఎకరాలను 2000 ఎకరాలను నేను ఎకో పార్క్ చేస్తా అని చెప్పని ఆ యూనివర్సిటీని డిస్టర్బ్ చేయాలనుకుంటున్నాడు. ఆ యూనివర్సిటీ అక్కడే ఉండాలా, ఆ 400 ఎకరాలు ఎకో పార్క్ కావాలా, అక్కడ ఉన్న జంతువులు, చెట్లు, చేమలు అన్నీ బతకాలా అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ నమ్మకం. థ్యాంక్ యూ శ్రవణ్ గారు, మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు. ఇది ఇవాళ ఇంటర్వ్యూ. చూస్తున్నాండి ఏబీపీ దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.